బాలాపూర్కు దగ్గరగా బస్ తిరిగే మెయిన్ రోడ్కు పక్కననే 50 గజాల G+1 ఇల్లు, మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లుకు కేవలం ఒక 2 లక్షల రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే, మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే దగ్గరుండి ఓనర్ గారే లోన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. మహేష్ గారు నమస్కారం అన్న. నమస్కారం అన్నగారు బాగున్నారా? బాగుంది. ఎగ్జాక్ట్లీ మరి ఏ లొకేషన్, ఎన్ని గజాలు కట్టారు, పూర్తి విషయాలు చెప్పండి అన్నగారు. ఇది ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనకు కుర్మల్గూడలో ఉంటుంది. నాదర్గుల్ విలేజ్కి నియర్ బైలో ఉంటుంది. బాలాపూర్ మండల్ కిందకి వస్తుంది. సో మనకు బాలాపూర్ నుంచి మల్లాపూర్ వెళ్ళే ఏదైతే ఆర్సై రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అలానే మనకు నాదర్గుల్ నుంచి కుర్మల్గూడ వెళ్ళే బస్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే ఇది. సో మనకు అలానే మనకు టీసీఎస్ కానీ ఆదిబాట్ల నియర్ బై ప్రైమ్ లొకాలిటీకి అన్నిటికీ కూడా వాకబుల్ డిస్టెన్స్ అండ్ ట్రావెలింగ్ ఈజీలీ కన్వీనియంట్గా ఉంటుంది. స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ అన్నిటికీ, అలానే ఆన్లైన్ ఫెసిలిటీస్కి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ. మహేష్ గారు, ఎగ్జాక్ట్ మన ఇల్లు ఎన్ని గజాలు కట్టారు, ఏ ఫేసింగ్? ఇది వచ్చేసి మనకు 50 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసామండి. సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ. మనకు ఓవరాల్గా 1150 ఎస్ఎఫ్టీలో G+1 పెంట్ హౌస్ అయితే బిల్డప్ చేసాము. ఇల్లు డైమెన్షన్స్ ఏమైనా? డైమెన్షన్ విడ్త్ వచ్చేసి 30, డెప్త్ వచ్చేసి 15 అండి. మనకి ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? మనకు ఫ్రంట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ యాక్సెస్ అయితే ఉంది. టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చింది? 1150 ఎస్ఎఫ్టీ వచ్చింది. 1150 ఎసెప్టీలో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్ 1 BHK పోర్షన్, పెంట్ హౌస్లో సింగిల్ రూమ్ విత్ బాత్రూమ్తో సహా. అవునండి, చాలా బాగుంది అన్నగారు. మనకు మార్కెట్ కంటే ధర తక్కువ స్టార్టింగ్లో, అదే ఏం కారణం మన ఇంత? ఎందుకంటే ప్రజెంట్ అయితే దీన్ని మనం 38 lakhs అయితే కోట్ చేస్తున్నాము. ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియబుల్ కూడా ఇస్తున్నాము. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్లో బిజినెస్ కొంచెం ఫ్లోటింగ్ అనేది తగ్గడం వల్ల రేట్ రీజనబుల్. ఇంకో రీజన్ ఏంటంటే మనకు సౌత్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ. సౌత్ ఫేసింగ్ అలానే మన ప్రాపర్టీకి ఫుల్ వీధి పోర్ట్ ఉంటుంది. అలానే ఫుల్ వీధి పోర్ట్ అనేది సౌత్లో వాస్తు ప్రకారంగా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అది కూడా మీరు తెలుసుకునే మన ప్రాపర్టీ విజిట్ చేసుకోవచ్చు. సో ప్రైస్ అనేది మా తరపు నుంచి అయితే చాలా రీజనబుల్గా కోట్ చేసామండి. ఎంత చేశారు సార్? ప్రైస్ ఎంత చేశారు? 38 lakhs నెగోషియబుల్. 38 లక్షలు నెగోషియబుల్. మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత ఉంటుంది? బ్యాంక్ లోన్ మేము ఒక డౌన్ పేమెంట్ ఒక 2 lakhs నుంచి 3 lakhs కట్టుకుంటే రిమైనింగ్ అంతా కూడా బ్యాంక్ లోన్ తీసుకొచ్చి ప్రొఫైల్ మంచిగా మాత్రం టోటల్ లోన్ వస్తుంది మనకు. అవును, వాళ్ళ ప్రొఫైల్ కూడా సపోర్ట్ చేయాలి. ఓకే అన్న గారు, ఇప్పుడు చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇది కంప్లీట్ చేసేస్తాను. ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తామండి. పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో సెకండ్ కోన్ పెయింట్ ఇంకా అవ్వలేదు. సో ఇంటీరియర్గా పెయింట్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు కస్టమర్ వస్తాడు, వాళ్ళ కలర్ చాయిస్ ప్రకారంగా పెండింగ్ పెట్టాము అంతే. టోటల్ అంతా కంప్లీట్ ఉన్నది. ఆల్మోస్ట్ పెయింట్ ప్లంబింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ప్రజెంట్ దీంట్లో. ఫ్రెండ్స్ విన్నారు కదా, రేట్ అయితే కూడా మహేష్ గారు చెప్పడం జరిగింది. మనకు ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. సౌత్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఓనర్ గారు చెప్పినట్టు మన ఇంటి ముందు ఏదైతే చూస్తున్నారో ఇదే 25 ఫీట్ల రోడ్డు, అది మనకు వీధి పోటు ఉంటుంది. ఎక్కువ రోడ్డు ఉంటుంది మనకు, ఒక 2-3 ఇళ్ళదే, ఆ తర్వాత డెడ్ ఎండ్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే మనకు రోడ్ ఫేస్ 30 ఉంటుంది కాబట్టి టోటల్ వీధి పోటు ఉంటుంది ఇల్లుకు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్లకు మంచి గ్రానైట్తోని, మంచి స్టీల్ రీలింగ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షను. సౌత్ ఫేస్ మెయిన్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. 50 గజాల ఇల్లే కానీ మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో నుంచి చూసుకుంటే, హాల్ అయితే మనకు ఉన్న కాటికి చాలా ఫేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఒక 2 వ్యక్తులని వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, మంచి టైల్స్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. మనకు హాల్లో చూసుకున్నట్టయితే మనకు ఫాల్సింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది వాష్ ఏరియా. అదేవిధంగా మనకు ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియన్ కల్చర్తోని ఒక బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక కామన్ బాత్రూము, అదేవిధంగా హాలు, మంచి కిచెను. ఎటు చూసుకున్నట్లయితే ఇది బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచిగా స్పేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా కానీ పైన ఫాల్ సీలింగ్లో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం.
ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. మన బాల్కనీ అయితే చిన్నగా రావడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా మనకు సౌత్ ఫేస్లో ఉంటుంది డోరు. కింద ఏ విధంగా అయితే చూసారో సేమ్ అదే విధంగా హాలు, వెంటిలేషన్ పరంగా విండో, ఒక వాష్ ఏరియా, ఒక బాత్రూము, మనకు కిచెను, పైన ఫాల్ సీలింగ్ల విషయంలో చూసుకున్న ప్రతి విషయంలో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మనకు బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన సింగిల్ రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. పెంట్ హౌస్ ఉన్న పోర్షన్కి అయితే మనం చేరుకున్నాము. పెంట్ హౌస్ ముందు ఫ్లోరింగ్ కూడా మంచిగా నీట్గా చేయించడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే మనకు పరుగులు కూడా అందంగా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఒక బాత్రూమ్ ఉంటుంది. ఏదైతే మీరు పెంట్ హౌస్ చూస్తున్నారో ఇది సింగిల్ రూమ్ మాత్రమే. దయచేసి విషయాన్ని గమనించగలరు. చిన్నగా ఉన్నా కానీ మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఇటు చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు ఇవ్వడం జరిగింది. ఫాల్సింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పెంట్ హౌస్ పోర్షన్ మీద మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. టోటల్ కంప్లీట్ చేసి చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఓనర్ గారు చెప్పినట్టు 38 లక్షల రూపాయలు మాత్రమే దీని రేటు. ఒక 2 లక్షల రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్టయితే టోటల్ లోన్ వస్తుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఇల్లులు మీ ముందు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.